నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి హడావిడి మాత్రం ప్రారంభమైంది. ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ 4 ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. మనతో పాటుగా వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ ఉన్నారు. అన్న నమస్తే. 4 ఎంపీలను అయితే ప్రకటించడం జరిగింది. 4 ఎంపీలలో వరంగల్ అయితే లేదు. వరంగల్కి సంబంధించినటువంటి పార్లమెంట్ మీటింగ్ తర్వాత ప్రకటిస్తారనేటువంటి మాట వినబడుతుంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు ఎట్లా సన్నద్ధమవుతున్నారు? బాగానే ఉంటుంది. ఎట్లాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోనికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న ఓటమి జీర్ణించుకోలేక ఉన్నారు ప్రజలు కూడా. అందరూ కూడా కేసీఆర్ ఓడిపోతారు అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఈ ఎమ్మెల్యే మాకు కొంచెం కరెక్ట్గా లేదనే దాని మీద కొంత ఓటమి జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో కూడా చాలామంది కూడా కాంగ్రెస్ అయితే ఎలక్షన్లకు ముందు ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చకుండా మరి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక లేని దాన్ని సృష్టించాలని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే అది కాకతీయ తోరణాన్నే కానీ ఎమ్లంలోకి వెళ్ళి తొలగించాలి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాన్ని చేంజ్ చేయాలి. టీఎస్ను కూడా టీజీగా చేయాలి. ఏదేదో అవసరం లేని అన్ని సమస్యలు తీసుకొచ్చి ప్రజల మధ్యలో డిస్టర్బెన్స్ చేయాలని చేస్తుంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము తొందరపడి మేము ఓటేసినామని ప్రజలందరూ కూడా అనుకొని ఈరోజు కంపల్సరీ కూడా ఎక్కువ శాతము ఎంపీలకు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 9 మంది సిట్టింగ్ ఎంపీలలో దాదాపు 4 వేరే పార్టీల వైపు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు వేరే పార్టీలలో టికెట్లు కూడా వచ్చినాయి. అసలు ఈ పార్టీలు జంప్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సిట్టింగ్ ఎంపీలకు ఇవ్వరనేటువంటి ఏమైనా భావన కలిగిందా? ఏదైనా కావచ్చు, ఏదో ఆలోచన అయినా ఉండొచ్చు వాళ్ళకు. దాంట్లోకి పోతే మేము ఏమైనా కేంద్రంలో పోవాలనే ఆలోచనే కావచ్చు, కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలి, ఈ లోకల్ ఇష్యూస్ మీద వీటి మీద మేము ఎందుకు కొట్లాడాలనే కావచ్చు, లేకుంటే ఓటమి చెందుతామనే కావచ్చు, లేకుంటే ఏదన్నా అంశం అయి ఉండొచ్చు వాళ్ళు పోవడానికి, ఏదన్నా కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది అసలు మొత్తం ఇక్కడ లేకుండా పోయింది. ఇక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లే రావు అనేటువంటి మాట ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ పైన అధికార పక్షం మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగానే అట్లా ఉందా? వరంగల్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాను? నిజంగానే అట్లుండేది ఉంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి. రేపు మళ్ళా ఎంపీటీసీ ఉంటాయి కదా, పెట్టమనండి. నీకు గ్రామ స్థాయి నుండి నెట్వర్క్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ 100% గ్రౌండ్ స్థాయి నుండి కూడా ఉన్నాయి. ఇంకా ఏది మండల కమిటీలు కూడా లేని పార్టీలు వేరే పార్టీలు తెలుగుదేశమే కాంగ్రెసే కానీ బీజేపీ పార్టీ కానీ నిర్మాణంలో బందోబస్తుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉంది. వరంగల్ ఎంపీ గురించి చాలా మాటలు అయితే వినబడుతున్నాయి. ఆర్ఏ రమేష్ను కూడా పెట్టబోతున్నారని, కడియం శ్రీహరి బిడ్డను తీసుకురాబోతున్నారని ఇట్లాంటి మాటలు అయితే వినబడుతూ ఉన్నాయి. చివరి వరకు ఆగాల్సిందే అనేటువంటి ఆ భావన కూడా వస్తూ ఉంది. సిట్టింగ్ ఎంపీగా మీరు ఉన్నారు. 2 పర్యాయాలుగా గెలిచినటువంటి సందర్భం కూడా మీకు ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనుభవం మీకు కనబడుతూ ఉంది. ఈసారి 3వ పర్యాయంగా మీకు టికెట్ వస్తుంది, బీఫామ్ మీ చేతికి వస్తుంది అనేటువంటి ఆశ ఉందా? జనరల్గా ఏంటంటే పార్టీ అధిష్టానం నా కోసం సాక్రిఫై చేయదు. సర్వేలను బట్టి ఎవరికైతే బాగుంటే సర్వే చేస్తూ చూసి దాదాపు చాలామంది కూడా ఆశపడుతున్నారు. దాన్ని నిజంగా ఎవరికి ఇస్తే బాగుంటుందని సర్వే చేసుకొని మాత్రమే ఇస్తారు. నా కోసం ఏదో సాక్రిఫై చేయాలని లేదు. ఒకవేళ సర్వేలో నాది ఉన్నా లేకున్నా నేను కార్యకర్తగా నన్ను పనిచేయమన్నా కానీ 100% నేను కార్యకర్తగానే పనిచేస్తాను. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు నేను ఎంపీ అయితే నన్ను చేయలే. ఒక ఎమ్మెల్యేకు ప్రియ శిష్యునిగా ఉందాము, ఒక మామూలు కార్యకర్తగా ఉందామనుకున్నాం. అట్లాంటివని నన్ను కేసీఆర్ గారు నన్ను ఎంపీగా చేయడం జరిగింది. ఎంపీగా చేస్తే కూడా ప్రజలేం ఊకోలేదు. బ్రహ్మాండమైన హయ్యెస్ట్ మెజార్టీ ఏ ఎంపీకి కూడా రాని మెజార్టీలు మనకు 2 సార్లు కూడా వచ్చినాయి. ఈసారి కూడా అదే విధంగా కూడా కంపల్సరీ వస్తుంది. నాకే ఇస్తారని నేను భావిస్తున్నాను. నాకు ఇయ్యకున్నా ఎవరికి ఇచ్చినా కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మామూలు కార్యకర్తగానైనా ఉండడం సిద్ధంగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ చాలామంది అభ్యర్థిత్వం కోసం ఎత్తుకుతాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను చూసుకుంటే దానిలో కేవలం 1 మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి కనబడతా ఉంది. మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కనబడతా ఉన్నాయి. గెలుస్తామనేటువంటి ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. వారికి ధీటుగా మీ దగ్గర ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ప్రజలకు మీరు చేసినటువంటి సేవ ఏంటి 10 ఏళ్లలో?
కాంగ్రెస్కు అసలు ఎంపీ క్యాండిడేట్ లేరు, ఓకే. బీజేపీకి కూడా లేరు. బీజేపీకి లేకనే బతిమలాడే ఏదో మాయమాటలు చెప్పి మా వాళ్ళని తీసుకుపోతానని నేను భావిస్తాను. అలా క్యాండిడేట్లే లేరండి. అట్లా ఏముండదు, 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అట్లేము 17 ఎంపీలలో ఎన్ని గెలుస్తామనేటువంటి భావన కలుగుతూ ఉంది సిట్టింగ్లు అందరూ జంప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో? నా దగ్గర లెక్కలు లేవు, కానీ 17 ఇట్లా దాదాపు మెజార్టీ కాంగ్రెస్ బీజేపీ కంటే మెజార్టీలో మాత్రం గెలుస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచేది తెలంగాణ ప్రజలు గ్రౌండ్ స్థాయి నుండి కింది గ్రామ స్థాయి నుండి కూడా నిర్మాణం జరిగింది. డెవలప్మెంట్లో కూడా అదే విధంగా ఉన్నది. ఓ రోజు నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడేది. ఈ హైదరాబాద్ నగరం చూసుకుంటే కూడా 15 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వచ్చేది. ఈరోజు 24 గంటలు మరి మంచినీళ్ళు అందుతున్నాయి. కరెంటు కూడా 3 గంటలు ఇచ్చే కరెంటును ఈరోజు 24 గంటల నగరం. ఈ 2 అంశాలు సరిపోతాయండి నిజంగా మనం పార్టీకి గెలిపించుకోవాలి. ఎందుకంటే డెవలప్ బీఆర్ఎస్ పార్టీ చేసినాయి 1, 2, 3, 4 కాదు, చాలా వాటిలో సంక్షేమ పథకాలు బీద ప్రజలకు చాలా అందుబాటులో ఉండే స్కీమ్స్, కళ్యాణ లక్ష్మే కానీ, ఆసరా పెన్షన్లే కానీ, లేకుంటే అది రైతు బందే కానీ, రైతు బీమా అనే కానీ మామూలు ప్రజలకు అందే స్కీమ్స్ పెట్టిండ్రు. కాబట్టి కంపల్సరీ ఈ స్కీమ్స్ను ఎవరు కూడా తీసేయలేరు. ఏదైతే మిగులుబాటు చెట్టున్నదో అదంతా కూడా పేద ప్రజలకు పంచిండు ఈ సంక్షేమ పథకాలతోటి. కానీ ఆ సంక్షేమ పథకాలే బీదోనికి దొరికేదిగా ఒక్కటే. వాడు ఏం స్కాములు చేయడు, లంగదందా చేయడు, ఏది చేయడు, సిన్సియర్గా పోయేది మనతో పాటు వానికి అది బీద ప్రజలకు అందే స్కీమ్స్ పెట్టి పంచలే తప్ప కానీ ఏది కూడా దుర్వినియోగం చేయలేదు. ఇది పసునూరి దయాకర్ చెప్తున్నట్టు మాట. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. ఎంపీలో ఖచ్చితంగా వరంగల్ ఎంపీగా మళ్ళీ నేనే వస్తాను, హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.